ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగేంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణస్వామి ఉద్ధవునకు తత్వోపదేశం చేస్తూ ఈ జగత్తంతా పరమాత్మమయమే, ఈ బంధాలు సంసారము ఆత్మస్వరూపానికి అంటవు అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ఉద్ధవునకు చక్కగా ఉపదేశిస్తూ ఉన్నారు. నీడ, అలాగే గుహలో మనం ధ్వని చేసినప్పుడు తిరిగి వచ్చేటువంటి ప్రతిధ్వని, అద్దంలో కనిపించేటువంటి ప్రతిబింబము, ఇవన్నీ క్రియలను చేస్తున్నట్లు కనిపించినా అవన్నీ కూడా సత్యములు కాదు. అదేవిధంగా ఈ జగత్తంతా అనేక నామరూపాలతో నిండి ఉన్నప్పటికీ అదంతా పరమాత్మమయమే తప్ప వేరొకటి కాదు అని చెబుతూ, ఆత్మైవ తదిదం విశ్వం సృజ్యతే సృజతి ప్రభుః త్రాయతే త్రాతి విశ్వాత్మా హ్రియతే హరతీశ్వరః. ఓ ఉద్ధవా, ఈ జగత్తంతా కూడా పరమాత్మమయమై ఉన్నది. అనేక రకాలుగా కనిపిస్తున్నటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ సృష్టి అంతా కూడా పరమాత్మ స్వరూపమే. ఆ పరమాత్ముడే ఈ జగత్తుని సృష్టిస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు, లయం చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని ఎన్నో మారులు పరమాత్ముడు చెబుతూనే ఉన్నారు. ఎందువల్ల అంటే ఇది పఠించే వాళ్ళకి, శ్రవణం చేసేటువంటి వాళ్ళకి కూడా బాగా మనస్సులో దృఢంగా ఈ భావన అనేది హత్తుకోవాలి. దేహాభిమానం అనేటువంటిది నశించాలి. భగవంతుని మీద అందరికీ మనస్సు లగ్నం కావాలి. అందరూ ముక్తి యొక్క ఉపాయాన్ని తెలుసుకోవాలి అనేటువంటి సత్సంకల్పంతోనే 1కి 10 మార్లు అనేక భావములతో కూడిన ఒకే సారాంశం, ఈ జగత్తంతా పరమాత్మమయము, అంతా నిండి ఉన్నటువంటి వాడు ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్ముడే అన్న విషయాన్ని పదే పదే చెబుతూ ఉన్నారు పరమాత్మ. ఈ జగత్తుని ఆయన సృష్టిస్తూ ఉంటాడు, అదే జగత్తులో ఆ స్వామి అంతర్యామిగా ఉంటూ ఉంటాడు. యజ్ఞస్వరూపుడు ఆయనే, యజ్ఞభోక్త ఆయనే, యజ్ఞ ఫలము ఆయనే అని చెప్పినట్లుగా సృష్టించేది ఆయనే, సృష్టింపబడేది పరమాత్మ కన్నా భిన్నమైనది కాదు. అంతా పరమాత్మమయం తప్ప వేరొకటి కాదు. తస్మాన్న హ్యాత్మనోన్యస్మాత్ అన్యో భావో నిరూపితః నిరూపితేయం త్రివిధా నిర్మూలా భాతిరాత్మని ఇదం గుణమయం విద్ధి త్రివిధం మాయయా కృతం. ఇంకా అధ్యాత్మము, అధిదైవము, అధిభూతము అని పిలవబడేటువంటి 3 విషయాలు, అలాగే సత్వ రజస్తమో గుణములని పిలవబడేటువంటి 3 రకములైన గుణములు, ఇవన్నీ ఆ పరమాత్మ కన్నా భిన్నమైనటువంటివి కాదు. పరమాత్ముడు ఏర్పాటు చేసేటువంటి ఈ మాయాగుణములలో కలిగినటువంటి క్షోభ వల్లనే ఈ సృష్టి అనేది జరుగుతూ ఉన్నది. ఆ మాయాగుణముల చేతనే సమస్తమైనటువంటి జగత్తు కనిపిస్తూ ఉన్నది. కానీ ఆ మాయాగుణములు 3గా ఉన్నా అవి ఎవరి వల్ల, ప్రేరణ వల్ల అవి ప్రచోదింపబడుతూ ఉన్నాయి అంటే పరమాత్మ వల్లనే. భగవంతుడనేటువంటి కారణము వల్ల కార్యం అనేది ఉత్పత్తి అవుతోంది, జగత్ అనేటువంటి కార్యము. కానీ ఆ జగత్తు అనగా కార్యము కారణభూతుడైనటువంటి పరమాత్మ కన్నా భిన్నమైనటువంటిది కాదు. ఈ త్రిగుణముల వల్ల కలిగేటువంటి మాయంతా కూడా పరమాత్మ స్వరూపమే. ఏతద్విద్వాన్ మదుదితం జ్ఞాన విజ్ఞాన నైపుణం న విందతి నచ స్తౌతి లోకే చరతి సూర్యవత్. ఈ విషయాన్ని ఆకళింపు చేసుకున్నటువంటి పండితుడు అనగా జ్ఞాని,
భిన్న భిన్నమైనది ఏదీ లేదు, అంతా పరమాత్మయే అని తెలుసుకున్నటువంటి జ్ఞాని ఏం చేస్తాడు? ఒకరిని నిందిస్తాడా, ఇంకొకరిని స్తుతిస్తాడా? నిందించటం వల్ల, స్తుతించటం వల్ల ఏ విధమైన ప్రయోజనము లేదు. అంతా ఒకే స్వరూపమైనప్పుడు అందులో భిన్న భిన్నాలుగా వేరు చేసి, పరమాత్మ కన్నా వేరుగా భావన చేసుకుని ఒకరిని నిందిస్తున్నాను, ఒకరిని స్తుతిస్తున్నానని భావించటం అనేది అజ్ఞాన సూచకమే తప్ప వేరొకటి కాదు. కాబట్టి సూర్యుని యొక్క కాంతిలాగా గొప్పదైనటువంటి జ్ఞానం అనేటువంటి కాంతిని అంతటా విస్తరింపజేస్తాడు పండితుడైనటువంటి వాడు. అంటే పరమాత్మమయంగా సమస్తాన్ని దర్శించగలుగుతాడు అని చెబుతున్నారు. ప్రత్యక్షేణానుమానేన నిగమేన ఆత్మ సంవిద ఆద్యంతవద సజ్ఞాత్వా నిస్సంగో విచరేదిహ. ఈ విషయాన్ని అవగతం చేసుకోవటానికి అనేక రకాలైనటువంటి శాస్త్ర ప్రమాణాలు, ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలు, వేద ప్రమాణాలు, అలాగే పెద్దల యొక్క ఉపదేశం ఇత్యాది మార్గాలన్నీ పొంది వాటికి తన అనుభవాన్ని చక్కగా జోడించి రంగరించి ఆ అనుభవంతో తెలుసుకునేది ఏమిటి అంటే, సమస్తమైన బ్రహ్మాండము, అణువు మొదలు బ్రహ్మ పర్యంతము ఉన్నటువంటి ఈ సమస్తమైన జగత్తు అనేక నామరూపములతో కనిపిస్తున్న పరమాత్మ కన్నా భిన్నమైనది కాదు. ఇవన్నీ కూడా అనిత్యములు. వీటిని సృష్టించేవాడు పరమాత్మ, నడిపించేది పరమాత్మ, లయం చేసేటువంటి వాడు పరమాత్మ. ఆత్మస్వరూపమే నిత్య సత్యమైనటువంటిది. కానీ ఆత్మస్వరూపం అనేది సంగరహితము, దేనితోనూ అంటుకోదు, వీటన్నిటికన్నా అతీతమై ఉంటుంది అని తెలుసుకుంటారు. అప్పుడు ఉద్ధవుల వారు మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. ఉద్ధవ ఉవాచ నైవాత్మనో న దేహస్య సంసృతిర్ద్రష్టృదృశ్యయో అనాత్మస్వదృశోరీశ కస్య స్యాదుపలభ్యతే. స్వామి, ఆత్మస్వరూపం అనేది చూచేది, అన్నింటినీ నడిపించేది ఆత్మస్వరూపమే, అన్నింటినీ చూచేది ఆత్మస్వరూపమే, అన్నిటికన్నా అతీతమైనది ఆత్మస్వరూపమే. మరి ఈ దేహం అనేది ఎలాంటిది అంటే ఆ పరమాత్మ చేత చూడబడేది. చూచేది పరమాత్మ స్వరూపం, చూడబడేది ఈ దేహాది స్వరూపాలు. ఆత్మస్వరూపం అనేది ఒకరి చేత ప్రకాశింపచేయబడేది కాదు. అది నిత్య చైతన్య జ్ఞాన ఘనస్వరూపం, ఆనందస్వరూపం. అది ఎల్లప్పుడూ వికసిస్తూ ప్రకాశిస్తూనే ఉంటుంది. కానీ ఈ దేహం అనేది మాత్రం సంసారంలో కనిపించేది, అలాగే జడముతో కూడినది, జడస్వరూపం. ఈ దేహం అనేది జడస్వరూపము. మరి ఆత్మస్వరూపానికి సంసారానికి సంబంధమే లేదు. సంసారానికి అతీతమైనది, ఈ సంసారాన్ని కలిగించేది పరమాత్మ స్వరూపము. మరి దేహం అనేది కూడా జడమే కదా, అది చైతన్యరహితము దేహం అనేది. కాబట్టి దానికి సంసారం లేదు. మరి ఈ జనన మరణాలనేవి ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఆ విషయాలు దేనికి సంబంధించినవి? జనన మరణాల ఆత్మస్వరూపానికి సంబంధించినవా, దేహస్వరూపానికి సంబంధించినవా? కొంచెం వివరంగా స్పష్టంగా చెప్పండి అని ప్రశ్నిస్తున్నారు ఉద్ధవుల వారు. అనాత్మ స్వదృశో రీశ కస్య స్యాదుపలభ్యతే. అప్పుడు ఆత్మ అవ్యయో అగుణః శుద్ధ స్వయం జ్యోతి అనావృత అగ్నివద్దారువదచిద్దేహ కస్యేహ సంశ్రుతి. ఆత్మ అనేది ఎలాంటిదో నీవే వర్ణించి చెప్పావయ్యా పరమాత్మ. అది గుణరహితమైనది, శాశ్వతమైనటువంటిది, నాశము లేనటువంటిది, శుద్ధమైనది, ఏ విధమైన ఆచ్ఛాదన లేనటువంటిది, నిత్య చైతన్య స్వరూపం. అది ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది, స్వయం ప్రకాశమైనటువంటిది. మరి దేహం ఎలాంటిది? అచేతనమైనది, జడము, జడ పదార్థము, ఒక దండము వలె, ఒక కట్టెలాగా ఉండేటువంటి జడ పదార్థమేమో ఈ దేహం. మరి ఈ ఆత్మ దేహము ఈ రెండింటిలో సంసారం అనేటువంటిది దేనికి సంబంధించిన విషయమో చెప్పవలసిందంటే అప్పుడు పరమాత్ముడు వివరంగా ఇలా వర్ణించి చెబుతున్నారు. శ్రీ భగవానువాచ యావద్దేహేంద్రియ ప్రాణై ఆత్మన సన్నికర్షణం సంసార ఫలవాంస్తావత్ అపార్థోప్య వివేకినః. ఈ దేహము, అలాగే ఇంద్రియాలు, ప్రాణాలు, ఇవి అలాగే చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ,
ఈ దేహము ఇంద్రియాలు ప్రాణాలనే వాటికి ఆత్మకు భేదమే లేదు అని భావించేవారు అజ్ఞానులు. ఆత్మకు ఇవేవి అంటవు కదా, అందువల్ల ఆత్మస్వరూపంతో ఈ దేహాన్ని ఇంద్రియములను ప్రాణములను అన్నింటినీ కలిపి ఒకటిగా భావన చేసేటువంటి వాళ్ళు పరమాత్మ తత్వము తెలియనటువంటి వాళ్ళే అవుతారు. వాళ్ళు తప్పనిసరిగా ఈ సంసారాన్ని పొందుతూనే ఉంటారు, వాళ్ళు జన్మలను అనుభవించవలసిందే. అర్ధేహ్య విద్యమానేపి సంసృతిర్న నివర్తతే ధ్యాయతో విషయానస్య స్వప్నే అనర్థాగమో యథా. జీవుడు స్వప్నంలో చూచినటువంటి అనేక దృశ్యాలను నిజమని భ్రాంతి పడుతూ ఉంటాడు. ఆ స్వప్నంలో కలిగేటువంటి అనర్థాలను భయాలను చూచి భయపడుతూ ఉంటాడు. కానీ మేలుకున్న తర్వాత అదంతా అసత్యము అనిత్యము అని తేలిపోతుంది కదా. అలాగే జగత్తులో ఉండేటువంటి అనేక రకములైనటువంటి విషయాలు కానీ ఇంద్రియాలు కానీ వాటి వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు కానీ ఇవన్నీ నిద్రలో వచ్చినటువంటి కలలాంటివి అని తెలుసుకుని మెలకువతో జ్ఞానాన్ని పొందినటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సంసార చక్రాన్ని దాటతారు. లేనివాళ్ళు ఈ సంసార చక్రంలోనే పరిభ్రమిస్తూ అనేక దేహాలను పొందుతూ ఉంటారు. ధ్యాయతో విషయానస్య స్వప్నే అనర్థాగమో యథ. స్వప్నంలో వచ్చేటువంటి పనికిరాని కలలు ఏ విధంగానైతే నిరుపయోగమో అదేవిధంగా ఈ జగత్తులో కనిపించేటువంటి సుఖభోగాలు విషయాలు ఇవన్నీ కూడా నిరుపయోగము అన్న విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళే జ్ఞానులవుతారు. యథా హ్యప్రతిబుద్ధస్య ప్రస్వాపో బహ్వనర్థవత్ స ఏవ ప్రతిబుద్ధస్య నవై మోహాయ కల్పతే. నిద్రపోతూ ఉన్నటువంటి వాళ్ళు ఆ స్వప్నంలో కలిగేటువంటి సుఖదుఖాలతో ఏకమైపోతూ ఉంటారు. ఎన్నో కష్టాలను కూడా అనుభవిస్తూ ఉంటారు స్వప్నంలో. మెలకు వచ్చిన తర్వాత ఆ స్వప్నంలో కనిపించినటువంటి దుఃఖాలకు సంబంధించిన భావావేశాలనేవి నశించిపోతాయి, ఉండవు. అదేవిధంగా వికారాలు ఉండవు, మోహము ఉండదు. అలాగే ఈ జగత్తులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా కలలాంటివి అని తెలిసినప్పుడు అటువంటి జ్ఞాని ఎటువంటి మోహాలకు తగులుకొనరు, అజ్ఞానానికి తగులుకొనరు, వికారాలకు లోనవరు. శోకహర్ష భయక్రోధ లోభమోహ స్పృహాదయ అహంకారస్య దృశ్యంతే జన్మ మృత్యుశ్చ నాత్మనః. దేహాభిమానం అనేది పనికిరాదని చెబుతున్నారు. ఈ దేహం అనిత్యమైనది, పరిణామములకు లోనయ్యేటువంటిది. కాబట్టి దేహ సంబంధమైనటువంటి విషయాలు దేహాభిమానం వల్ల కలిగేటువంటి విపరీతాలు ఎలా ఉంటాయో వర్ణిస్తున్నారు. ఏమిటవి అంటే శోకము, ఆనందము. ఆనందం అంటే తాత్కాలికమే, ఆ ఆనందం కూడా భవిష్యత్తులో దుఃఖాన్ని ఇచ్చేది. అలాగే అమితమైన భయము, ఎదుటివారి మీద క్రోధము, లోభము, మోహము, అరిషడ్వర్గాదులు, కోర్కెలు, ఇలాంటివన్నీ ఎవరికి కలుగుతాయి? విపరీతమైన ఆశ, తృష్ణ, ఇవన్నీ దేహాభిమానం కలిగిన వారికే కలుగుతాయి. అంటే నేను నాది అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మమకారం అహంకారం కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళకే మృత్యు జన్మ అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. మృత్యుభయం ఉంటుంది, మళ్ళీ జన్మించాల్సినటువంటి అవసరము ఉంటుంది. కాబట్టి అహం అనేటువంటి దాన్ని విడిచిపెట్టినటువంటి వారే పరమాత్మను చేరుకోగలుగుతారు. పరమాత్మ స్వరూపానికి వీటి వేటితోనూ సంబంధము లేనే లేదు అని చెబుతూ దేహేంద్రియ ప్రాణమనోభిమానో జీవోంతరాత్మా గుణకర్మమూర్తి సూత్రం మహానిత్యురుధేవ గీత సంసార ఆధావతి కాలతంత్ర. దేహము కానీ దేహానికి సంబంధించినటువంటి ప్రాణాపాన వ్యానోదాన సమానాది సమస్తమైనటువంటి ప్రాణములు, వాయువులు కానీ మనస్సు కానీ ఇవన్నీ ఎవరి చైతన్యంతో ప్రకాశిస్తూ ఉన్నాయి? పరమాత్ముని యొక్క చైతన్యం లేకపోతే ఇవన్నీ జడములే అయిపోతాయి. వీటన్నిటి లోపల ఉన్నటువంటి మూలతత్వము అంతర్యామిగా ఉండి నడిపించేటువంటి వాడు పరమాత్మయే. ఈ జీవుడు కూడా పరమాత్మ యొక్క అంశే అవుతున్నాడు. కానీ ఆ విషయాన్ని జీవుడు వివేకంతో తెలుసుకోవాలి. కానీ
అహం అనేది ఏదైతే ఉందో, నేను నాది అనేటువంటి భావన అతుక్కోవటం వల్ల ఈ జీవుడు తాను పరమాత్మకు చెందినవాడినన్న విషయాన్ని మర్చిపోయినటువంటి వాడై ఈ మాయాగుణములకు లోనైపోయి అనేక రకములైనటువంటి కర్మలతో బద్ధుడవుతున్నాడు. ఈ జీవునకే అనేక రకములైనటువంటి నామాంతరాలు ఉన్నాయి. సూత్రాత్మ అని, మహత్తత్వం అనేటువంటి పేర్లతో పిలవబడుతూ ఈ జీవుడు ఇంద్రియాలకు అదేవిధంగా విషయాలకు ఆకర్షితుడైపోయి పరమాత్మతత్వం తెలుసుకోలేక కాలానికి అధీనుడై ఈ సంసార చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటాడు, అనేక దేహములను పొందుతూ ఉంటాడు. అమూలమే తత్ బహురూప రూపితం మనోవచ ప్రాణ శరీరకర్మ జ్ఞానాసినోపాసనయాసితేన చిత్వా మునిర్గాం విచరత్య తృష్ణః. ఈ అహంతత్వం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఈ నోట్లో నుంచి వచ్చేటువంటి వాక్కు కానీ, ప్రాణములు కానీ, మనస్సు కానీ, అలాగే శరీరము, కర్మ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇన్ని రూపములుగా కనిపించేదంతా కూడా ఆ అహంతత్వం యొక్క స్వరూపమే తప్ప వేరొకటి కాదు అని తెలుసుకోవటమే జ్ఞానుల యొక్క లక్షణము. అది తెలియని వారు అజ్ఞానులే అవుతారు. ఈ అహం అనేటువంటి భావంతోనే జీవుడు కర్మబంధంలో చిక్కుకుపోతూ ఉన్నాడు. కాబట్టి జీవుడు ఏం చెయ్యాలి అంటే వివేకంతో ఆలోచన చేసి కోర్కెలన్నింటినీ విడిచిపెట్టి జ్ఞానం అనేటువంటి పదునైనటువంటి కత్తితో ఈ విషయభోగాలన్నింటినీ ఛేదించి భగవంతుణ్ణి ఉపాసన చేయటం ద్వారా ఆ సాధకుడు చక్కగా భగవంతుణ్ణే ధ్యానిస్తూ ముక్తి సాధన కోసం ఈ భూమిపై చరిస్తాడు. అతడే జ్ఞాని అని పిలవబడతాడు. జ్ఞానం వివేకో నిగమస్తపశ్చ ప్రత్యక్షమైతిహ్యమథానుమానం ఆద్యంతయోరస్య యదేవ కేవలం కాలశ్చ హేతుశ్చ తదేవ మధ్యే. ఆత్మ అనాత్మ అనేటువంటి రెండిటి యొక్క జ్ఞానము కలగాలి. ఆత్మస్వరూపము, దేహాదుల యొక్క స్వరూపము, ఈ రెండింటినీ కూడా విభజించి జాగ్రత్తగా చూడగలిగేటువంటి జ్ఞానం రావాలి. అది కలగాలంటే, ఆ వివేక జ్ఞానం కలగాలంటే సాధనమేమిటి అంటే తపస్సు, అంటే ఏకాగ్రత, అలాగే వేదముల యందు వర్ణింపబడినటువంటి ప్రమాణములు, పెద్దల యొక్క ఉపదేశము, అలాగే విన్నటువంటి దాన్ని పదే పదే మర్చిపోకుండా మననం చేసుకోవటము, తాను పొందినటువంటి అనుభవము, వీటన్నింటినీ ఏకీకృతం చేసి జాగ్రత్తగా వివేకి అనేటువంటి వాడు ఆత్మ అనాత్మల యొక్క ఆ భేదాన్ని తెలుసుకోవాలి. ఈ జగత్తు సృష్టికి ముందు లేదు. అంతా లయమైపోయిన తర్వాత ఈ సృష్టి ఉంటుందా? ఉండదు. ఎప్పుడూ స్థిరంగా ఉండేటువంటిది పరమాత్మ స్వరూపమే. మరి సృష్టి తరువాత లయమునకు ముందు ఈ జగత్తు కనిపిస్తుంది, కానీ అది ఎలాంటిది అని చెబితే పరిణామానికి లోనయ్యేటువంటిది అని వర్ణించి చెబుతూ ఉన్నారు. ఆ జగత్తుని ప్రకాశింపజేసేటువంటి వాడు కూడా పరమాత్మయే అవుతున్నాడు అని వర్ణించి చెప్పారు. యథా హిరణ్యం సుకృతం పురస్తాత్ పశ్చాచ్చ సర్వస్య హిరణ్మయస్య తదేవ మధ్యే వ్యవహార్యమాణం నానాపదేశైః అహమస్య తద్వత్. ఒక బంగారం ఉన్నది, మూలభూతమైనటువంటి బంగారం. ఆ బంగారపు ముద్దతో ఎన్నో రకములైనటువంటి ఆభరణాలు చేస్తారు. వాటిల్ని అనేక నామరూపాలతో పిలుస్తూ ఉంటారు. ఈ నగలన్నీ తయారు కావటానికి ముందు బంగారం ఉంటుంది. ఆ బంగారంతో తయారు చేయబడినటువంటి ఆభరణాల రూపంలో అనేక నామరూపాలతో బంగారం ఉంటుంది. ఆ తరువాత కూడా బంగారం ఉంటుంది. ఈ నామరూపాలనేటువంటివి అనేక రకాలుగా కనిపిస్తున్నా అందులో మూలభూతమైనటువంటి ద్రవ్యం ఏమిటి? బంగారమే. అదేవిధంగా ఈ జగత్తునకు ముందు పరమాత్ముడున్నాడు, ఈ జగత్తుని నడిపిస్తూ పరమాత్ముడున్నాడు. ఆ నడిపించే సమయంలో అనేక నామరూపాలతో పిలువబడేటువంటి వాడు పరమాత్ముడే. లయమైన తరువాత మూలభూతంగా ఉన్నటువంటి వాడు పరమాత్ముడే అని ఆ పరమాత్మ తత్వాన్ని గురించి శ్రీకృష్ణ స్వామి వర్ణించి చెబుతూ ఉన్నారు.
నేనే జగత్తు యొక్క రూపంలో అనేక రకాలుగా కనిపిస్తూ ఉంటానని. విజ్ఞానమేతత్ త్రియవస్థమంగ గుణత్రయం కారణ కార్యకర్తృ సమన్వయేన వ్యతిరేకతశ్చ ఏనైవ తుర్యేణ తదేవ సత్యం. ఈ మనస్సునకు 3 రకాలైనటువంటి అవస్థలు ఉన్నాయి. జాగ్రత్త అవస్థ, అలాగే స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ అనేటువంటి 3 రకాలైనటువంటి అవస్థలు ఉన్నాయి. అలాగే మనస్సునకు 3 అవస్థలు ఉన్నాయి. అదేవిధంగా జగత్తులో కూడా 3 రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. అధ్యాత్మము, అధిభూతము, అధిదైవం అనేటువంటి విభాగాలు ఉన్నాయి. వీటికి మూలం ఏమిటి అంటే ఆ పై చెప్పబడిన 3ంటికి ఈ 3ంటికి కూడా మూల కారణమైనటువంటివి ఏవి అంటే సత్వరజస్తమో గుణములనేటువంటివి మాయాగుణములే. ఈ మాయాగుణములు ఎవరి ద్వారా ప్రేరేపింపబడుతున్నాయి అంటే పరమాత్మ ద్వారానే ప్రేరేపింపబడుతూ ఉన్నాయి. ఆత్మ యొక్క చైతన్య స్వరూపంతోనే ఈ జగత్తంతా నడుస్తోందయ్యా ఉద్ధవ. ఏ రకంగా ఆలోచించినా, ఎటు నుంచి ఆలోచించినా, ఎన్ని రకాల వివరించినా చివరికి తేలేటువంటి సారాంశం ఏమిటి అంటే అంతా పరమాత్మమయమే తప్ప వేరొకటి కాదు. అనేక పేర్లతో, నామములతో కనిపించేటువంటిదంతా పరమాత్మ స్వరూపమే. నయత్ పురస్తాదుతయన్న పశ్చాత్ మధ్యే చ తన్న వ్యపదేశమాత్రం భూతం ప్రసిద్ధంచ పరేణ యద్యత్ తదేవ తత్స్యాత్ ఇతి మే మనీషా. ఈ జగత్ అనేటువంటిది సృష్టికి పూర్వము లేదు, లయం అయిన తర్వాత కనిపించటం లేదు. కాబట్టి సృష్టికి లయానికి మధ్యలో ఉన్నటువంటి ఈ జగత్తు కూడా కేవలము నామరూపమైన వ్యవహారమే తప్ప నిజమైనటువంటి ఆ నడిపించేటువంటి శక్తి మాత్రం పరమాత్ముడే అయి ఉన్నాడు. కాబట్టి పరమాత్ముడనేటువంటి కారణం వల్లనే ఈ జగత్ అనేటువంటి కార్యము మనకు కనిపిస్తూ ఉన్నది. తరచి పరిశీలించి చూచినట్లయితే ఈ కార్యము కూడా కారణం కన్నా భిన్నమైనది కాదు. 2 రకాలుగా పిలవబడుతున్నా కారణం కన్నా కార్యము వేరు కాదు అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ పరమాత్మ కన్నా జగత్తు భిన్నమైనది కాదు, అంతా పరమాత్మ స్వరూపం అని చెప్పటమే ఈ ఉద్ధవునకు ఉపదేశించే విషయంలో మూలమైనటువంటి విషయం. అవిద్యమానో అప్యవభాసతేయో వైకారికో రాజస సర్గ ఏషః బ్రహ్మ స్వయం జ్యోతిరతో విభాతి బ్రహ్మేంద్రియార్థాత్మ వికార చిత్రం. సాత్వికము, రాజసము, తామసము అనేటువంటి భావముల నుంచి పుట్టినటువంటి ఈ జగత్ ఏదైతే ఉందో దీనిలో చైతన్యాన్ని కలిగించేటువంటి శక్తి ఎవరు అంటే పరమాత్ముడే. వైకారికో రాజస సర్గ ఏషః అవభాసతే. నిజానికి దీంట్లో ఏ చైతన్యమైనా అది పరమాత్మ స్వరూపమే తప్ప వేరొకటి కాదు. అలాగే పంచభూతాలు, పంచతన్మాత్రలు, ఇంద్రియాలు, ఇలా అనేకములుగా ఏవైతే ఈ సృష్టికి ఉపకరించేటువంటి తత్వాలు ఉన్నాయో, సాధనాలు ఉన్నాయో ఇవన్నీ పరమాత్మ స్వరూపమే. ఏవం స్ఫుటం బ్రహ్మ వివేకహేతుభిః పరాపవాదేన విశారదేన చిత్వాత్మ సందేహముపారమేత స్వానందతుష్టో అఖిల కాముకేభ్య. కాబట్టి సాధకుడైనటువంటి వాడు నేర్పుగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి, గురూపదేశాన్ని పొందాలి. అందువల్ల ఆ ఉపదేశం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే ఆత్మ దేహం కన్నా భిన్నమైనటువంటిది అని దేహాత్మల యొక్క మధ్య ఉన్నటువంటి భేదాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మను తెలుసుకోవాలి. ఆత్మ కన్నా అభిన్నంగా ఉన్న పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి. ఈ దేహాదుల యందు ఆత్మబుద్ధిని విడిచిపెట్టాలి. ఆ విధంగా నిజమైనటువంటి తన స్వరూపం ఏమిటో ఈ జీవుడు తెలుసుకోవాలి. ఆ వివేకంతోనే పరమాత్మను చేరగలుగుతాడు అని ఉద్ధవునకు అనేక ప్రకారాలుగా ఆత్మస్వరూప జ్ఞానాన్ని శ్రీకృష్ణస్వామి వర్ణించి చెబుతూ ఉన్నారు. మరిన్ని విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే.
శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh